సగ్గుబియ్యం పునుకులు ఏమండి. ఇది ఎర్లీ మార్నింగ్ సగ్గుబియ్యం మజ్జిగలో నానబెట్టేయాలండి. కొద్ది ఉప్పు వేసుకుని మార్నింగే తిందాం అనుకుంటే నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఓకేనా. ఇష్టమైతే అలా ముక్కలుగా వేసుకోవచ్చు, లేదా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, నాకు ఇలా మెత్తగా పేస్ట్లా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నా. ఇది ఇందులో బాగా కలుపుకోండి. గట్టిగా ఉంటే కొంచెం మజ్జిగ పోసుకోండి, టైట్గా ఉంటే మజ్జిగ పోస్తే లూజ్ అవుతుంది. పునుగులు వేయటానికి సరిపోయింది. లూజ్ అయితే కొంచెం పిండి వేసుకోండి. ఇట్లా ఇదిగోండి కలిపాక ఇష్టమైతే కొంచెం కరివేపాకు వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట పెట్టుకోండి. పునుగులు వేసుకున్నాక పెద్దది చేసుకోవాలి. ఆల్రెడీ నూనె కాగింది ఇందాక, అందుకని వేసాను. ఆనియన్ మిక్సీ వేసాను కదా, వాటరిష్గా ఉంటుంది, అందుకని అలా టప్ అంటాయి. కంగారు పడాల్సింది లేదు. ఇట్లా రాగానే ఇంకా తీసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని తీసుకోవాలండి. తీసుకుని కొద్దిగా ఏదైనా గిన్నె మీద పెట్టండి, ఆయిల్ కారుతాయి. వేడి పునుకులు రెడీ. సగ్గుబియ్యం పునుకులు రెడీ. చూసారా పునుగులు? ఇందులో బియ్యపిండి కలిపి వేసాం కదా మనం. మెత్తగా రావాలనుకుంటే 1 స్పూన్ మైదా యాడ్ చేయండి, చాలా బాగుంటాయి స్మూత్గా. మామూలు మనం పుట్నాల పచ్చడి పెట్టుకుని తినచ్చు, లేదంటే అయినా పచ్చడి, ఆవకాయ, పళ్ళ పచ్చడి, ఈ పచ్చడిలో కొంచెం పుట్నాల పొడి కలుపుకొని అది పెట్టుకుని తినండి. సూపర్ అంటే సూపర్.